ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన విజయాన్ని ఆత్మ బలిదానం చేసుకుని అసువులు బాసిన అమరవీరులకు కార్యకర్తలకు అంకితం చేస్తున్నామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ అన్నారు. సుప్రీం తీర్పును రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన సందర్భంగా దీనిపై చర్చించి తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్లే వ్యూహంలో భాగంగా ఈ సమావేశం నిర్వహించగా గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ సుప్రీం తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. తీర్పుకు కారణమైన పంజాబ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు వర్గీకరణ అమలు చేశారని చెబుతూ ఇప్పుడు కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నారు కాబట్టి అప్పుడు అమలు చేసిన జీవోనే ఇప్పుడు కూడా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ అమలు చేయకపోతే మరొక పోరాటానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు. వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, పార్లమెంట్లో చట్టం చేయటం వల్లే వర్గీకరణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. వ్యవస్థలు అన్ని ప్రైవేట్ పరం అవుతున్న పరిస్థితుల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా తమకు రిజర్వేషన్ ఉండాలని బ్రహ్మయ్య మాదిగ కోరారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు కొమరాల శ్రీనివాసరావు, చిలువూరు నాగరాజు, ఏటుగురు విజయ్ కుమార్, మానికొండ శ్రీధర్, లంక బుజ్జి, కొమ్ము గరటయ్య, గౌరీ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అన్న సుప్రీంకోర్టు తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తక్షణమే ఆ తీర్పును అమలు చేసే విధంగా భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ముందుకెళ్లాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం, సహృదయంతో డిమాండ్ చేస్తున్నాం. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆత్మ బలిదానాలతో వందల వేల మంది కార్యకర్తల త్యాగాలతో నడిపినటువంటి ఉద్యమం ఈరోజు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారానికి నోచుకున్నట్టుగా కనిపిస్తున్న తరుణంలో ఈ విజయాన్ని మాదిగ అమర వీరులకు, అదేవిధంగా ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు, త్యాగాలు చేసిన కార్యకర్తలకు అంకితమిస్తూ, అదేవిధంగా సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కారణమైన పంజాబ్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. పంజాబ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఉండకపోతే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్టీల వర్గీకరణ రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చని తీర్పు వెలువడకపోయి ఉండేది. అంతేకాకుండా దాదాపుగా వర్గీకరణ సమస్య మూలన పడినట్టుగా, వర్గీకరణ సమస్య ఇక కాదు అన్నట్టుగా ముందుకెళ్లే సందర్భం ఉండేది. కానీ సుప్రీంకోర్టులో పంజాబ్ చేసినటువంటి న్యాయ పోరాటం ఈరోజు వర్గీకరణ కోరుకుంటున్నటువంటి శక్తులకు ఊరటనివ్వడంతో పాటు వర్గీకరణ అమలు చేసుకోవచ్చని తీర్పుకి దోహదపడింది. కనుక మరొకసారి పంజాబ్ ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చేసేదాన్ని రాజకీయ పరంగా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది, రాజకీయ నాయకులకి ఎలాంటి సంబంధం లేదు, రాజకీయ నాయకులకి పొలవద్దు. ఎస్సీ వర్గీకరణ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాధికారం పట్ల మాదిగలకు ముప్పు కులాల్లో ఉన్నటువంటి 59 కులాలకి ఖచ్చితంగా ఆ ఫలాలు అందాలనే ఉద్దేశం కోసం ఎస్సీ వర్గీకరణ మాదిగలు పడిన శ్రమ, మాదిగలు పడిన కష్టం ఈరోజు నెరవేరిందని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.